హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నాకు మొట్టమొదటిసారిగా 25,000 సబ్స్క్రైబర్స్ని ఈ రోజుకి నేను దాటాను. సో మీ అందరి కోఆపరేషన్ వల్ల ఐ హ్యావ్ రీచ్డ్ నియర్లీ అబౌట్ 25,000 సబ్స్క్రైబర్స్. సో ఇలాగే ఎప్పట్లాగే మీ కోఆపరేషన్ నాకు ఎప్పట్లాగే ఉండాలని కోరుకుంటూ ఇక ఈ ఛానల్కి పేరుని ది సివిల్ ఇంజనీర్ నుంచి మధు ఎడ్యుకేషనల్ అలర్ట్స్గా పేరు మార్చడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దీన్ని ఒక్కసారి మీరు గమనించి ఎప్పట్లాగే మీ కోఆపరేషన్ నాకు ఎప్పుడు ఉండాలని, అలాగే నాకు చేతనైనంత వరకు మీకు ప్రతి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తాను. అలాగే 10th తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత మీరు జాయిన్ అవ్వబోయే కోర్సెస్ సంబంధించి ప్రతి అప్డేట్స్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తుంటాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే ఈరోజు తెలంగాణ స్టేట్లోని ఇంటర్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రావడం జరిగింది. దీనిలో చాలామంది పాస్ అయ్యారు. పాస్ అయిన అందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే దురదృష్టవశాత్తు కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. అలాగే కొంతమందికి మార్క్స్ తక్కువ వచ్చాయి, అనుకున్న వాటికన్నా మార్క్స్ తక్కువ వచ్చాయని చాలామంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. జనరల్గా ఒక నియర్లీ అబౌట్ 10 lakhs పేపర్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అడపాదడప అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అనేవి జరగవచ్చు. ఆ వాల్యుయేషన్లో కానీ లేదా కౌంటింగ్ చేసేటప్పుడు కానీ ఆ కౌంటింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని మిస్టేక్స్ అనేవి జరగడం అనేది సహజం. అయితే ఇటువంటి టైంలో స్టూడెంట్స్ అనేది సఫర్ అవ్వకూడదు. వాళ్ళ కోసమనే మనకి ఇంటర్మీడియట్ బోర్డు అనేది రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అనే ఒక 2 పద్ధతులను పెట్టి ఈ పద్ధతుల ద్వారా మనకి ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మీకు స్టూడెంట్స్కి మెయిల్ చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. సో అసలు రీకౌంటింగ్ అంటే ఎలా చేస్తారు, రీవెరిఫికేషన్ ఎలా చేస్తారనే ముందు తెలంగాణ స్టేట్స్ తరక డేట్స్ని ఒకసారి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, సప్లై ఎగ్జామ్స్ డేట్స్ని ఒకసారి చూసినట్టయితే మనకి రేపటి నుంచే అంటే April 25th నుంచి May 2nd వరకు కూడా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి దానికి కూడా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి May 24వ తారీఖు నుంచి June 2వ తారీఖు వరకు కూడా సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చేవాళ్ళు అలాగే రీవెరిఫికేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుందంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను. రీకౌంటింగ్ అంటే మీరు రాసిన పేపర్లో మీకు కౌంటింగ్ అంటే కేవలం మీ పేపర్లో వచ్చే మార్క్స్ని మాత్రమే మరొకసారి కౌంట్ చేస్తారు. జనరల్గా ఎగ్జామినర్స్ దిద్దిన తర్వాత దీన్ని స్క్రూటనైజర్ అనే వాళ్ళు కౌంట్ చేస్తారు. వాళ్ళు కౌంట్ చేసి ఎగ్జామినర్ కౌంటింగ్ కరెక్ట్గా చేశారా లేదా అనేది స్క్రూటనైజర్ కౌంట్ చేసి దాన్ని చెక్ చేసి వేస్తారు కరెక్ట్గా కాదా అనేది. అయితే మనకి ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఒకవేళ కౌంటింగ్లో తప్పు ఉంటుందేమో అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళు రీకౌంటింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే మన పేపర్ని ఒకసారి బయటకు తీసి మళ్ళీ దాన్ని ఒకసారి ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్కి టాలీ చేస్తారు. ఈ ఆన్సర్ కరెక్ట్గా సరిపోయిందా లేదా, ఈ ఆన్సర్ తగిన మార్క్స్ మీకు వేసారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో రీవెరిఫికేషన్ చేసేటప్పుడు మీ క్వశ్చన్స్ని వాల్యుయేషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఏమైనా మార్క్స్ తక్కువ పడినట్టయితే మార్క్స్ని యాడ్ చేయడం, అలాగే మీకు బై మిస్టేక్ మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా మార్క్స్ కానీ వేయకుండా దాన్ని రాంగ్ కింద కానీ కరెక్షన్ చేసినట్టయితే దాన్ని కరెక్ట్ చేసి దాని మార్క్స్ని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఈ రెండిట్లో కూడా కొంతమంది అడుగుతున్నారు దేనికి బెటర్ అనేది. మ్యాక్సిమం మీరు రాసే ఆన్సర్ మీకు కరెక్ట్ అని నమ్మకం మీకు ఉన్నట్టయితే, పక్కాగా మీరు పాస్ అవుతానని నమ్మకం ఉన్న, ఎవరైనా ఫెయిల్ అయ్యి నేను పాస్ అవుతాను అనుకున్న సబ్జెక్ట్ ఎలా ఫెయిల్ అయ్యానని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి వెళ్ళండి. అలాగే అభిప్రాయం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. So thank you so much for your watching. Once again I am saying that thank you so much for your cooperation for reaching my 25,000 subscribers. So once again I am very thankful to all of you for getting more than 25,000 subscribers to my channel. Thank you so much. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ పేరుని ది సివిల్ ఇంజనీర్ నుంచి మధు ఎడ్యుకేషన్ అలర్ట్స్గా మార్చడం జరిగింది. సో ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి గమనించి ఎప్పటిలాగా మీ సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.